హాయ్ అందరికీ, దిస్ ఈజ్ మోటోవట్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఏంటంటే నిన్న పెట్టిన ఇన్స్టాగ్రామ్లో ఇంజన్ బ్రేకింగ్కి చాలామంది అడిగారు ట్యుటోరియల్, ఇంజన్ బ్రేకింగ్ అంటే ఏంటని. నేను చెప్తాను ఇంజన్ బ్రేకింగ్ అంటే ఏంటో. మన ఎమర్జెన్సీ బ్రేక్ వేయాలంటే మన దగ్గర ఫ్రంట్ ఉన్నప్పుడు క్లోజ్గా స్పీడ్ అనేది డ్రాప్ అవ్వాలంటే ఎప్పుడు బ్రేకింగ్ అనేది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ కార్ ఉంది, నా స్పీడ్ ఇక్కడ 70లో ఉంది అండ్ నేను క్లచ్ పట్టుకుని బ్రేక్ వేస్తే ఈ పాటి గుద్దేస్తాను ఖచ్చితంగా. సో అలా అవ్వకుండా ఉండాలంటే ఇంజన్ బ్రేకింగ్ అనేది ఖచ్చితంగా వేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తాను. నా వెనకాల ఎవరు లేరు, ఒక కార్ ఉంది. నేను ఇంత హై స్పీడ్లో వెళ్తున్నప్పుడు నేను సడన్గా బ్రేక్ వేయాల్సి వచ్చింది. అప్పుడు క్లచ్ అయితే పట్టుకోకూడదు. ఎప్పుడు క్లచ్ పట్టుకోకుండా మనం బ్రేక్ వేసినప్పుడు ఆటోమేటిక్గా డ్రాప్ అవుద్ది చూడు, ఆటోమేటిక్గా మన స్పీడ్ అనేది రెడ్యూస్ అవుద్ది. ఆ స్పీడ్ రెడ్యూస్ అవుతున్నప్పుడు సేమ్ ఏమంటారు దాన్ని, సేమ్ ఇంజన్ స్పీడ్ అనేది డ్రాప్ అవుతున్నప్పుడు గేర్ కూడా ఎగ్జాక్ట్ దాంతో ఉండాలి. ఇప్పుడు చూపిస్తాను. సి అండ్ ఇప్పుడు నేను ఏదైతే చేశానో అది నేను బ్రేక్ ఒకటే వాడాను, క్లచ్ వాడలేదు. అండ్ డ్రాప్ అయినప్పుడు బ్రేక్ గేర్ అనేది డౌన్ చేశాను. ఎందుకు, మన బైక్ ఆగిపోకుండా ఉండడానికి సడన్గా. అండ్ అలా స్పీడ్ డ్రాప్ అయినప్పుడు మనం క్లచ్ పట్టుకోకుండా గేర్స్ అనేది డ్రాప్ చేయాలి. అండ్ లాస్ట్ వచ్చేసరికి క్లచ్ పట్టుకోవాలి. అండ్ ఇంజన్ బ్రేకింగ్ అనేది మనం ఇంజన్ స్పీడ్తో పాటు గేర్స్ అనేది డ్రాప్ చేయాలి, లేకపోతే మన బైక్ ఇంజన్ అనేది దొబ్బేస్తుంది. అండ్ అదైతే జాగ్రత్తగా చేయాలి.